హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్. ఇంక ఇవాళ వీడియోలో మన రెసిపీ వచ్చేసి అయితే ప్యాన్ కేక్స్ అనమాట. బనానాతో అయితే ప్యాన్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట. ఇవైతే కిడ్స్కి మీరు స్నాక్స్ బాక్స్ అయినా పెట్టి ఇచ్చు, అలానే ఈవినింగ్ స్నాక్స్ కానీ అయితే జస్ట్ ఒక 5 minutes ప్రిపేర్ చేసి ఇచ్చు అనమాట. చాలా సింపుల్ అంటే సింపుల్ రెసిపీ, చాలా సాఫ్ట్గా చాలా ప్లఫీగా ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ వచ్చేసి అయితే ఒక కప్పు నిండి అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను అనమాట. వీట్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఇంక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకైతే బనానాస్ చూసారు కదండి, ఇలాగ మంచిగా బాగా పండిపోవాలన్నమాట. అలా ఉంటే మనకి టేస్ట్ అయితే బాగుంటాయి. ఇక్కడ నా దగ్గర అయితే మంచిగా పండిన బనానాస్ అయితే 2 ఉన్నాయి అనమాట. ఇలాగ ఒక కప్పు నిండా అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే మనకి టేస్ట్కి సరిపడా అయితే బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా అయితే సరిపోతుంది. మేము స్వీట్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. అలానే 2 ఇలాచీ అనమాట. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. ఇంకా 2 ఇలాచీ అయితే యాడ్ చేసుకోం కదా, జస్ట్ చిటికెడు అనమాట. పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అలానే మనకు వచ్చేసి కాచి చల్లార్చిన పాలు అయితే ఒక బౌల్ నిండా అయితే వేసుకున్నాను అనమాట. మనం గోధుమ పిండి తీసుకున్నాం కదండి కప్పు, ఆ కప్పు నిండా అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మొత్తం అయితే మనం మంచిగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మనము ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో బనానా, అదే కప్పుతో అయితే మిల్క్ అయితే తీసుకున్నాం కదా, ఇలాగ మంచిగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుకు ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసి పెట్టుకున్నాం కదండి, అందులోకి అయితే మనం మిక్సీ పట్టేసుకున్న మొత్తం అయితే ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. చూసా కదా మనకైతే ఎంత మంచిగా క్రీమీగా వచ్చిందో. ఇప్పుడు ఇది మొత్తం ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మన కన్సిస్టెన్సీ అనేది. ఇలాగా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత అయితే మనకి ఎక్కడ లమ్స్ ఫామ్ అవ్వకుండా, ఎక్కడ ఉండలు కట్టకుండా అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీకు అవసరమైతే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు కన్సిస్టెన్సీ కొంచెము థిక్గా ఉండాలి అనుకున్నప్పుడైతే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకొని మనం మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనం నార్మల్గా దోశలు వేసుకుంటాం కదండి, అంత మరి పలచగా అయితే ఉండకూడదు. నేను చూపిస్తాను లాస్ట్లో మీకు ఎలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇలాగైతే మంచిగా అయితే లెమన్స్ ఫామ్ ఒక మిక్స్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో మనకి వంట సోడా అంటాం కదండి, బేకింగ్ సోడా, అదైతే జస్ట్ కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి. జస్ట్ పించ్ అయితే సరిపోతుంది. దీనిని అనేది మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే మనకు దోశలు అయితే అంత ఫ్లఫీగా వస్తాయి అనమాట. ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఒక ప్లేట్ పెట్టుకొని అయితే ఒక 5-10 minutes అయితే సైడ్కి పెట్టేద్దాము. దీనికైతే మంచిగా రెస్ట్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ అయితే మనము ఒక ప్యాన్ పెట్టుకొని మనం దోశలు వేసుకుంటాం, నాన్ స్టిక్ ప్యాన్ అనమాట. ఇదైతే పెట్టేసుకొని అయితే జస్ట్ కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలాగైతే మనకి ప్యాన్ మొత్తం మీద ఒకసారి ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా టిష్యూతో మంచిగా తుడిచేసి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి మనం బ్యాటర్, చూసే కదా ఇలా అయితే ఉండాలన్నమాట. మనకి ఇలా ఉంటేనే దోశ అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలాగా ఈ బ్యాటర్ని అయితే మంచిగా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత అయితే ఇలాగా కొంచెము జస్ట్ అండి ఒక గంట అయితే వేస్తే సరిపోతుంది మనకైతే. ఇలా వేసేసి వదిలేయాలండి. జస్ట్ మొత్తం స్ప్రెడ్ చేయడం అలా ఏం చేయకూడదు. జస్ట్ కొద్దిగా పిండి వేసేసి ఇలాగ పైన అయితే ఒక మూత పెట్టుకొని కవర్ చేసుకొని ఒక 2-3 minutes అయితే ఇవైతే మనం లో ఫ్లేమ్లో చేసుకుంటేనేనండి కొద్దిగా బాగుంటాయి. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నారంటే మనకి బేస్ అంతా కొద్దిగా మాడినట్లు అలా అయిపోతాయి. చూస్తే కదండి మనమైతే ఇలాగా 2 sides అయితే మంచిగా అయితే వీటిని కాల్ చేసుకోవాలి. ఇలా కాల్ చేసుకున్న తర్వాత అయితే సైడ్కి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదండి మనకైతే ఎంత ఫ్లఫీగా వచ్చాయో, మంచిగా హోల్స్ అయి వచ్చాయంటే దానికి మీనింగ్ మనకి చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా వచ్చాయని మీనింగ్ అనమాట. ఇలా మంచిగా అయితే వచ్చాయన్నమాట. మీరు ఇలాగా కొంచెం చిన్నవి అయితే ఇలా పెద్ద ప్యాన్ అయిందనుకోండి, ఇలాగ ఒక 3-4 అయినా సరే ఒకేసారి అయితే ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే మనకి టైం సేమ్ అవుతుంది. అలాగే ఫాస్ట్గా కూడా మనం ఇలాగైతే అన్ని ప్యాన్ కేక్స్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు. ఇక్కడ చూసే కదా, మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. జస్ట్ ఒక 2-3 drops మాత్రమే వేసాను, ఎక్కువగా అవసరం లేదనమాట. మళ్ళీ ఇలాగైతే పైన ఒక మూత పెట్టుకొని కవర్ చేసుకుని ఒక 2-3 minutes తర్వాత చూసామంటే మనకి మంచిగా అయితే ఒక సైడ్ మొత్తం అయితే మంచిగా మనకి కాలిపోయి ఉంటాయి. ఇలాగ సెకండ్ వైపు అయితే మంచిగా టర్న్ చేసుకొని కింద వైపు కానీ మనం మంచిగా అయితే ఒక 1 minute 2 minutes ఉన్నామంటే కింద కానీ మనకు మంచిగా కాలిపోతాయి. మనకి పైన కలర్ చూస్తే కదండి పర్ఫెక్ట్గా వచ్చాయి అనమాట. ఇవైతే మన కలర్ చూస్తుంటే మీకు అయితే అర్థమైపోతుంది కదా ఎంత మంచిగా వచ్చాయా అని చెప్పేసి అయితే. సేమ్ ఇంక మనమైతే ఇదే ప్రాసెస్ లాగా అయితే మనము మిగిలిన బ్యాటర్ని మొత్తం అయితే సేమ్ ఇలానే చిన్న ప్యాన్ కేక్స్ లాగా అయితే వేసుకోవచ్చు. మీరు ఈ ప్యాన్ కేక్స్ అన్ని కిడ్స్కి అయితే స్నాక్స్ బాక్స్ లాగానే పెట్టియచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఇవి మీరు మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నాను, ఈవినింగ్ వరకు అయితే బాగుంటాయి అనమాట. 1 day వరకు అయితే మనకి బాగుంటాయి. అలా ఎక్కువ డేస్ ఉన్నామంటే అంతేం అనిపించవు అనమాట, బాగుండవు, పాడైపోతాయి. జస్ట్ 1 day స్టోర్ చేసుకోవడానికి మాత్రమే ఉంటాయి అనమాట. కిడ్స్కి స్నాక్స్ బాక్స్లో అలాగైనా సరే ఈజీగా పెట్టేయచ్చు. అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కావచ్చు, ఏ టైం
టైంలో అయినా సరే మనం ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఇక్కడ చూసారు కదండి మంచిగా హోల్స్గా అయితే ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే చాలా మెత్తగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వేడిది పట్టుకుని అందుకే కాలినట్టు అయిపోయింది. ఇక్కడ చూసా కదా నేనైతే మంచిగా అయితే మా ముగ్గురు ఉంటామన్నమాట. మేమైతే మా ముగ్గురికి సరిపడా మంచిగా అయితే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయితే ఈ ప్యాన్ కేక్స్ అయితే వేశారు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇక్కడ చూసారు కదా జస్ట్ ఇలా మనం చేతిలో పట్టుకొని ఇలా అన్నామంటే మనకి మంచిగా స్పాంజ్ ఉన్నట్టుందో చూసారు కదండి. ఇంత మంచిగా వస్తాయి అనమాట. ఎవరైనా ట్రై చేయకుంటే ఒక్కసారైనా ఇలా అయితే ట్రై చేసేసేయండి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇప్పుడు దీనిపైన అయితే మనం కొద్దిగా హనీ వేసుకొని తిన్నామంటే బాగుంటుంది. హనీ లేకుండా అయినా తినొచ్చు, హనీ వేసుకున్నామంటే మనకి ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేనైతే దీనిపైన అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే ఒక చిన్న స్పూన్ తోటి అయితే హనీ తీసుకేసుకొని దానిపైన అయితే ఇలాగ మొత్తం ఇలాగ స్ప్రెడ్ చేసినట్లుగా అయితే వేస్తున్నాను. మనకి పైన చూసా కదా కొంచెం అయితే కలర్ అంతా బాగుంది. మనము బెల్లం యాడ్ చేసాం కదండి, ఆ బెల్లం వల్ల మనకైతే ఇలాగ మంచిగా అయితే గోల్డెన్ కలర్ లాగా అయితే వస్తాయి అనమాట. ఇంతేనమాట మనకైతే టేస్టీ అయితే ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలానే వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.